ఒంగోలులోని 32వ డివిజన్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు డివిజన్ అధ్యక్షులు ఆరిగ శంకర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరిగ శంకర్ గారు మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కూటమి పార్టీ లక్ష్యమని, సామాజిక పెన్షన్ ప్రదాత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ పేరు ప్రతిపాదించి ఎన్టీఆర్ భరోసా పథకంతో అందజేయడం జరుగుతుందని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్, డప్పు కళాకారులకు 3,000 ఇస్తున్న పెన్షన్ను 4,000 చేసి 3 నెలల బకాయిలతో పాటు 7,000 అందిస్తూ, దివ్యాంగులకు 3,000 ఇస్తున్న పెన్షన్ 6,000గా చేసి, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి 5,000 నుండి 15,000 చేసి, కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి 5,000 నుండి 10,000కు పెంచి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర 32వ డివిజన్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరిగ శంకర్, కొల్ల హనుమంతరావు, రాఘవ మరియు తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ పింఛను విధానం అనేది ఇదివరకు రోజుల్లో లేదు. అంటే తెలుగుదేశం పార్టీ రాగతలికి అదివరకు ఉన్న గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా ఈ పింఛను విధానం అనేది అసలు వాళ్ళకి ఐడియా కూడా లేదు. అంటే ఈ పింఛను ఇస్తే ఈ యొక్క వృద్ధాప్య దశలో ఉన్న వీళ్ళందరికీ వినియోగం అవుతుందని ఆనాడు గవర్నమెంట్కి తెలియదు. స్వర్గీయ అన్న నటరత్న నటసార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన వెంబటే ఫస్ట్ మన అప్పుడు దాకా బిడ్డలతోటి గడిపి వాళ్ళు పెద్దతనంలో ఏదో విశ్రాంతి తీసుకునే దశలో అటు బిడ్డలని డబ్బులు అడగలేక అప్పుడు దాకా బిడ్డలకి పోషణ వాళ్ళు చేసి 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 వాళ్ళని చేయి చాసి అడగలేక వాళ్ళు అందరూ పెద్దలందరూ కూర్చొని పల్లెటూరులో అయితేనేవి ఆ గ్రామాల్లో రచ్చబండల్లో కూర్చొని వాళ్ళకి ఏం దొరదోయిక డబ్బులు లేక బిడ్డలను అడగలేక, అంటే అడిగితే ఇస్తారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. అది గ్రహించి మన ఎన్టీ రామారావు గారు ఆనాడు గవర్నమెంట్ వచ్చినమ్మటే 75 రూపాయలు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు మన ముఖ్యమంత్రి అయిన శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. అదే విధానాన్ని తర్వాత వచ్చిన మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వివిధ రకాలుగా పెంచుతూ అవసరాలను బట్టి, కాస్ట్ ఆఫ్ లివింగ్స్ని బట్టి వీళ్ళకి ఇంతైతే సరిపోతుందనే విధానంతో ఈ రోజున దాన్ని 4,000 రూపాయలకి పెంచిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విధానం. ఆయన ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఒక విజను, ఓహో వీళ్ళకి ఇది అవసరము, వీళ్ళకి ఇది అవసరము, వీళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకొని ఎలా చేశాడు. ఓల్డేజ్ పెన్షన్, విడో పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, అదేవిధంగా వికలాంగులు అంటే డిజేబుల్డ్ వికలాంగుల పెన్షన్, ఈ యొక్క 4 విధాలుగా విభజించి ఒక్కొక్కళ్ళకి ఎలా ఇవ్వాలి, దానికి అనుసంధానంగా అంటే డిజేబుల్డ్కి ఎలా ఇవ్వాలి, ఓల్డేజ్ వాళ్ళకి ఎలా ఇవ్వాలి, ఒంటరి మహిళకి ఎలా ఇవ్వాలి అనే దీని మీద ఒక సిస్టమ్ ప్రకారంగా చేసుకుంటూ వచ్చి గత గవర్నమెంట్ విస్మరించింది. ఒక 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఒక 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, నేను ఇది చేస్తా. 75 నుంచి తెచ్చింది 3,000కి 2,000కి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అదే విధానాన్ని మళ్ళీ 4,000కి తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మధ్యలో వచ్చిన గవర్నమెంట్లు ఏంటంటే కంటి తుడుపుగా ఏదో ఇస్తున్నాం చేస్తున్నాం అనే విధానంగా చేసి ఈ యొక్క ఓల్డేజ్ వాళ్ళని కానివ్వండి, డిజేబుల్డ్ వాళ్ళని కానీ వీళ్ళందరినీ మోసం చేస్తూ అందుట్లో కూడా ఏదో కొంత గొప్ప, ఇదిగో ఈ 4 నెలలు ఈ కరెంట్ వచ్చింది, లేకపోతే ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పి ఓల్డేజ్ వాళ్ళని అలాగే చేశారు, విడోస్ని అలాగే చేశారు, డిజేబుల్డ్ అలాగే చేశాడు, రకరకాలుగా చేసుకుంటూ వచ్చాడు. అందుకనే ఈరోజు ఇంకొకటి కూడా చెప్పారు, సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు పెట్టి చెప్పిన మాట తప్పకుండా దాన్ని అమలు చేసే నాయకుడు అంటూ ఉన్నారంటే మన ఆంధ్రాలో ఆ చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా మోడీ గారు కానివ్వండి, ఒక సూపర్ 6 అనేది వాళ్ళ కూటమి అంతా ఒక సూపర్ 6 అనేది పెట్టుకున్నారు. అందులో ఏంది విడో పెన్షన్స్, ఈ పెన్షన్స్ పెంచడం ప్రవేశపెట్టి దాన్ని 4 విధాలుగా విభజించి వాళ్ళకి ఏమేమి అవసరాలు రీత్యా దాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా సూపర్ 6 అని ఒకటి పెట్టారు. అందులో 6 ఉన్నాయి. ఏది 20 లక్షల వరకు ఉపాధి హామీలు, రెండోది
ఆడవాళ్ళకి 18,000 దాటిన వాళ్ళకి 1,500 రూపాయలు, ఎంప్లాయ్మెంట్ ఏది అన్ఎంప్లాయీస్కి వచ్చేసేసి 3,000 రూపాయలు, అదేవిధంగా రైతు భరోసా, తల్లికి వందనం. అంటే ఇదివరకు అమ్మఒడి అని పెట్టి ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని మీకు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి మేము చేస్తామని చెప్పి చేయలే. ఆ విధానాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఒక బిడ్డను చదివించి ఇంకొక బిడ్డని పనులకు పంపాలనే విధానాన్ని తీసి పక్కన పెట్టి బిడ్డలోనే పొరపచ్చాలు లేకుండా అందరికీ నేను చదివిస్తాను, 3 చదివిస్తాను, 4 చదివిస్తాను, వాళ్ళకి అమ్మక వందనం కార్యక్రమంలో వాళ్ళకి 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా అదొకటి. అదేవిధంగా గృహిణులకి వంట చేసుకోవడానికి ఇబ్బంది అని 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకాలు కూడా 20 లక్షల వరకు మనకి రుణాలు మంజూరు చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా కానీ ఈ సూపర్ 6లో ఏదైతే మన కూటమి గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుందో పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇవన్నీ చక్కగా జరుగుతాయని ఈ 32 డివిజన్ తరపు నుంచి నేను డివిజన్ అధ్యక్షుడిగా సీనియర్ ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకునే పింఛన్దారులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం తెలియజేసినట్లుగా ఏప్రిల్ 1వ తేదీన హామీ ఇవ్వడం జరిగింది. ఆ 3 నెలల ఎరేజ్తో పాటు ఈరోజు 7,000 రూపాయలు పింఛన్దారులకు ఇచ్చే ఏర్పాటు జరిగింది. అదేవిధంగా పర్మనెంట్ డిజేబుల్డ్ అంటే మంచంలో ఉండి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ, పెరాలసిస్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు కానీ, ఇలాంటి పర్మనెంట్ డిజేబుల్డ్ ఉన్న వ్యక్తులు వాళ్ళ ట్రీట్మెంట్ కోసం గతంలో 5,000 ఉంటే ఏకంగా 15,000 చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి మాత్రమే చెందింది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అప్పట్లో 5,000 ఉంటే 10,000 చేయడం కూడా జరిగింది. 3,000 నుంచి ఒక్కసారిగా 1,000 రూపాయలు. గత ప్రభుత్వం సంవత్సరానికి 250 రూపాయలు లెక్కని చెప్పి 5వ సంవత్సరంలో ఏదో అట్లా చూపించి అది కూడా పూర్తిగా ఇవ్వకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా బటన్ నొక్కుతాను ప్రజాసేవ చేస్తాననే వ్యక్తి ఆ బటన్లు ఎక్కడ పోయాయో ఆ బటన్లన్నీ లూజ్ కనెక్షన్స్ అయిపోయి బటన్లే కనిపించకుండా పోయినాయి. ఆ బటన్ ద్వారా సంక్షేమ పథకాలు అందిన లబ్ధిదారులు అదేవిధంగా ఉన్నారు కానీ వారికి ఆర్థిక వెసులుబాట్లు ఎలాంటి కల్పించిన పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంది. దానికి దీటుగా కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల వద్దకి పాలన అంటూ ప్రజల్లోకి వచ్చింది. ఇప్పుడు మీరందరూ గమనిస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకో ఉన్నారు. ప్రజల వద్దకు పాలనని అందరూ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ప్రజల దగ్గర ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు, వార్డుల్లో ఉన్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళేసి ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఆయా సంబంధిత ఆఫీసుల్లోకి వెళ్ళేసి రివ్యూ చేస్తున్నారు, ఫైల్స్ అని తీస్తున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, ఇబ్బందులు, దోచుకునే పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రానికి కలిగించినటువంటి ఆర్థిక సంక్షోభం, ఒక రకంగా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఆర్థిక సంక్షోభాన్ని ఈరోజు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ బయటకు తీస్తున్నారు. ఆ విధంగా వాళ్ళని ఇబ్బంది చేసే పరిస్థితి కాకుండా, అంటే కక్ష సాధింపు చర్యలు కాకుండా చట్టం తన పని అది చేసుకుంటుందనే చట్టాన్ని వదిలేసేసి ప్రజల సంక్షేమం కోసం ఈరోజు ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ వారి యొక్క ఇబ్బందులు చూస్తున్నారు. 24వ సంవత్సరం ఎలక్షన్లో భాగంగా ప్రచారంలో ఉన్నటువంటి మోడీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ 6 అనే పథకంలో భాగంగా మొట్టమొదటి సంతకం డిఎస్సి విద్యార్థుల కోసం, 2 ల్యాండ్ టైటిల్ యాక్ట్, అతను బొమ్మ లేకుండా అతని దేవుళ్ళు అతను బొమ్మ వేసుకోవడానికి ఎవరు వాడేవుడు ఈడేవుడు అనే లెక్కలో అతను మంచి నిర్ణయం తీసుకున్నాడు. 3వది పింఛన్లు. ఆ పింఛన్లే ఎప్పుడెప్పుడు ఇవాళ 20వ రోజు గవర్నమెంట్ ఏర్పడి పింఛన్లు త్వరితగతంగా ఒక్కరోజు ఇవ్వాలని అందుట్లో 7,000 రూపాయలు చేసి 3 నెలల బకాయిలు కలిపి 7,000 ఇస్తానని చెప్తాను. ఆ మాట నిలబెట్టుకుంటూ ఎంతటువంటి మంచి పరిపాలన అందించాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పింఛన్దారులను పండగ వాతావరణం చేసుకొచ్చి ఈ రోజున మా 32వ వార్డు సచివాలయంలో మన గ్రామ 32వ వార్డు డివిజన్ అధ్యక్షుడు శంకర్రావు గారి తరఫున మన్నేపల్లి హరికృష్ణ, వెంకటరావు గారు, నేను ఒక డివిజన్లో కార్యకర్తగా నాయకుడిగా ఈ పండగ వాతావరణం దీంట్లో పాలు పంచుకుంటూ మేము అందరికీ సంతోషం ఏర్పరుస్తూ పింఛన్లు అందజేసి భాగంగా మేము కూడా దామచల జనార్దన్ నాయకత్వంలో అతను మేము ఇంకా అతని సహకారంతో ఇంకా ఎక్కువ చేయాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం ప్రజలకి 3వ హామీగా సంతకం పెట్టి 3,000 పెన్షన్ని 4,000 చేస్తున్నారని, అదేవిధంగా
ఏప్రిల్ నుంచి 1000 ఇస్తామని చెప్పి ఆ 3000 ఈ 4000 మొత్తం 7000 రూపాయలు ఇవాళ ఒక పండగ వాతావరణం లాగా జూలై 1వ తారీఖు ప్రతి ఇంటికి పోయి మన సచివాలయం సిబ్బందితో పాటు మన తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు అందరూ కలిసి ప్రతి ఇంటికి పోయి వాళ్ళ 7000 రూపాయలు వాళ్ళ చేతికి అందజేయగానే చాలా ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచినందుకు చాలా సంతోషంగా ఉంది. జై చంద్రబాబు నాయుడు, జై జనార్దన్.